మనోహరి క్లీనర్స్ కి కాల్ చేస్తుంది. మేడం ఏంటి చెప్పండి మేడం అని చెప్పి అడుగుతూ ఉంటారు. ఇంకా మీతో పని పడింది అని మనోహర్ అనగానే, పనేంటి మేడం, కిడ్నాపా రాబరీయా అని అతని అన్నమాటలకి మర్డర్ అని చెప్పి మనోహర్ మాట ముందు వాళ్ళు షాక్ అవుతూ ఉంటారు. ఇంకా అలాగే వింటూ ఉంటారు. మీకు చంపాల్సింది పోలీసు వాళ్ళని అని మనోహర్ ఆ మాటకి యాదగిరి షాక్ అవుతూ ఉంటది. అలా కిడ్నాప్స్ కూడా అదే పనిగా షాక్ అవుతూ ఉంటారు. ఇంకా మనోహర్ స్కెచ్ చేస్తూ ఉంటది. ఏంటి ఏమన్నారు మేడం, పోలీసుని చంపాలా అని అన్న మాటలకి అవును ఒక ప్లేస్ తనకి గంట పెట్టుకుని వస్తాను అని చెప్పి స్కెచ్ అంతా వేస్తూ ఉంటది. అలాగే పార్థుని తీసుకొస్తాను, అతను వచ్చాక మీరు అతన్ని అటాక్ చేయండి అని మనోహర్ ప్లాన్ చెప్తూ ఉంటుంది. ఇంకా అలాగే పార్థు మనోహర్ వెళ్ళడం, ఆ తర్వాత కిడ్నాపర్స్ వచ్చి పార్థుని గట్టిగా పట్టుకోవడం, అలాగే మనోహర్ ఏం తెలియనట్టు భయపడి యాక్ట్ చేయడం, ఆ తర్వాత నేను ఒక వైపు అలాగే నేను తీసుకున్న పర్సన్ ఇంకొక వైపు పరిగెడతాము అని చెప్పి మనోహర్ చెప్తూ ఉంటుంది. ఇంకా పార్థుని పట్టుకుంటూ ఉంటారు. మనోహర్ కావాలని చెప్పి ఒక పరిగెడుతూ ఉంటుంది. ఇగో మీరు ఆ పర్సన్ ని పొడిచి చంపేసి మెడలో చైను చేసుకున్న ఉంగరాలు తీసుకొని వెళ్ళిపోండి అని చెప్పేసి మనం ప్లాన్ చెప్తుంది. ఇంకా తర్వాత పార్థుని కత్తితో పొడిచేస్తారు. తన మెడలో ఉన్న చైను అలాగే ఉంగరాలు తీసుకుని ప్లాన్ వేస్తూ ఉంటారు. ఇంకా పార్థు ఒక్కసారిగా కొట్టుకూలిపోతూ ఉంటాడు, రక్తం ముడుగుతూ ఉంటారు. ఇంకా దొంగలు అదే పనిగా తను పొడిచి పొడిచి ఇంకా చంపడానికి సిద్ధమవుతూ ఉంటారు. ఇంకా ఏం తెలియని మనోహర్ ఒకే పరిగెడుతూ ఉంటుంది. ఇంకా పార్థు ఎప్పుడైతే కుప్పకూలి కింద పడిపోతాడో